హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మన గిరిజనులు కూడా చాలామంది క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా అయితే పెళ్ళి అయితే చేసుకుంటున్నారండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మరి మన గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు అయితే చాలా పద్ధతి విలువలు అయితే కలిగి ఉంటాయండి. గిరిజనులు జరుపుకునే పండుగలు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, గిరిజనులు కొలుసుకునే వారి పెద్దదేవుడు కొండదేవత, నందిదేవుడు, శంకుదేవుడిని వారి గిరిజన గ్రామాల్లో అయితే చిన్న గుడిలాగా నిర్మించి వారు కొలుసుకుంటున్నారండి. కానీ మారుతున్న రోజుల కొలది మన గిరిజనుల సమాజం కూడా మార్పు అయితే వస్తుందండి. కొండలోయలో నివసించే గిరిజన గ్రామాలలో ఒక్క ఇంటి ఉన్నా అక్కడ మాత్రం తప్పనిసరిగా చర్చి అయితే ఉంటుందండి. స్కూల్లోకి పైన తప్పనిసరి చర్చి అయితే ఉంటుందండి. మరి మన గిరిజనులు క్రిస్టియన్ సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా పెళ్లి ఎలా జరుపుకుంటారో ఈ వీడియో ద్వారా చూపిస్తున్నానండి. పెళ్లి సంబంధాలు ఎలా చేసుకుంటారు, నిశ్చితార్థం ఎలా జరుపుకుంటారు, పెళ్లి కూతురు అప్పగింతల నుండి పెళ్లి కొడుకు తాళి కట్టి రింగు తొడిగే వరకు అయితే ఈ వీడియో అయితే ఉంటుందండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చితే అనుకుంటున్నాను. నచ్చితే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఒక వరుడు కోసం సిద్ధపడి వెళ్తూ ఉండగా నాయన అక్కడ మీ కార్యములు జరిగించండి నాయన, మీ పని జరిగించండి నాయన. ప్రభా మీకే స్తోత్రాలు నాయన. ఇదిగో తల్లిదండ్రులను, కుటుంబాలను, బంధుమిత్రులను, స్నేహితులను విడిచిపెట్టి వెళ్తున్న బిడ్డను ఆదరణ, ఓదార్పు, సహాయమును, ధైర్యమును దయచేయండి ప్రభా. దేవా బిడ్డలు ఎటువంటి సందేహము ప్రభానైనా నిస్పృహత రాకుండా మీరే నడిపించి బలపరచుమని దేవా నాయన. నాయన ఇదిగో నాయన బిడ్డలందరూ నాయన బయలుదేరుచుండగా మీ కాపుదల మీ నిన్నమ్మ వెళ్ళిపోతుంటే బాధపడిపోయిన కూతురు అమ్మలు అమ్మ ఏడేవాడు రైతుకి ఎలా గడిస్తున్నారా మా కేజీయా ఎందుకు గడిస్తున్నావే రాదు వెళ్ళిపోతుంటే ఇదిగో ఏడవకండి పరిశుద్ధ నామమునకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం, వందనాలు చెల్లించుకుంటున్నాం. పెళ్లి చేసుకోండి.
నేటి వివాహానికి విశేషించినటువంటి నూతన వధువురాలిని మరి మొదటి ప్రార్థన చేస్తూ మనం ముందుకు వెళ్దాం. ప్రేమ నమ్మకమైన నా గొప్ప తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవ, పరలోకపు నా యేసయ్య నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవ నీకు వందనాలు. ఇదిగో తండ్రి మా ప్రభు, నేటి దినాన ఈ కంటిపురము గ్రామంలో స్థానిక సంఘములో జరగనున్నటువంటి ఈ వివాహ కార్యక్రమం అంతటిలో మీరే నాయకుడిగా ఉండి, అధ్యక్షుడిగా ఉండి, అధిపతిగా ఉండి, మీరే అద్భుతమైనటువంటి ఈ యొక్క వివాహ కార్యాన్ని మీరు నడిపిస్తున్నారని మేము నమ్ముచున్నాం. అట్టి రీతిగా కూడి చేరి వచ్చినటువంటి దైవ సేవకులను బట్టి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రతి సంఘ బిడ్డలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాం. నేటి కార్యం అంతటా మీరే సఫలము సరళము చేయమని ఈ నూతన వధువురాల్ని అందరూ కూడా అభినందిస్తూ అని చప్పట్లు కొడతారు. అందరూ ఉద్యోగంలో ఉన్నామండి. అలా ఫ్యామిలీ we will with joy. ఈ సాంప్రదాయాల పద్ధతులు మన భారతదేశంలో ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారు. It has, a unique beauty. సో ఇక్కడ చూసినప్పుడు చాలా ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. అమెరికా దేశంలో లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఆయన చూసి సంతోషిస్తూ ఉన్నారు. This place is very beautiful. I'm enjoying my time here. ఓకే, ఇక్కడ ఉండటం బట్టి ఈ ప్రదేశం చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అమెరికాలో జరిగేటువంటి ఆ వివాహం కంటే ఈ భారతదేశంలో జరుగుతున్న వివాహాన్ని బట్టి, ఈ వివాహాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్తున్నారు ఆయన. Amen. Thank you for your invitation. It's been a privilege. సో మీరందరూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. మీ అందరికీ దేవుడు దీవించుగాక. ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ దేవుని బిడ్డలం కనుక మరి చక్కగా పరిచయం చేసుకున్నటువంటి సహోదరుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు వివాహ కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవుని వాక్యంలో వ్రాయబడింది, ఒక ఘనమైన కార్యము ఘనంగానే జరగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులరా, మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుడు రవీంద్ర ప్రసాద్, ఈ స్త్రీ రాధ పరిశుద్ధ వివాహమునందు జతపరచబడుటకు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీన్ని స్థాపించి క్రీస్తు ద్వారా ఆశీర్వదించాడు. కానాను ఊరిలోని వివాహమునకు హాజరగుటచ్చే క్రీస్తు ప్రభు దాన్ని అలంకరించి దాని అందరి కొరతను తీర్చెను. అపోస్తలుడైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకును గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపాను. ఇటు జీవిత విధానమును గురించి మన ప్రభువు నామములో మనం ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచుదాం, కండ్లు మూద్దాం. మీరును కూడా ప్రార్థన చేసుకోండి. మహాగణుడైన యేసు ప్రభువా, నీ కుమారుడు రవీంద్ర ప్రసాద్, నీ కుమార్తె రాధ ఈ దినాన అయా నీ సముఖములో ఈ సంఘం ఎదుట, మీ పరిశుద్ధ సేవకుల ఎదుట
భార్యాభర్తలుగా ఒకటిగా జతపరచబడుతున్నారు. వారిని దీవించి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. వాయుమండల సంబంధమైన ప్రతి దురాత్మను యేసు నామములో లయపరిచి వారి ఇరువురి జీవితంలో నీవే కట్టి మూడో వ్యక్తిగా మీరుండి మీ కార్యాన్ని నువ్వు జరిగించుకోమని ఘనమైన గొప్ప ఆస్తలకు అప్పచెప్పుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంఘ క్రమశిక్షణను బట్టి గాని ఈ దేశ చట్టములను బట్టి గాని వీరు ఆ విధముగా జతపరచబడకూడదని తగిన హేతు ఏదైనాను ఇక్కడ నున్నవారు ఎవరైనాను చూపగలిగితే ఇప్పుడే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. ఏమండి, ఇది చివరి ప్రకటన. దయతో గమనించండి. ప్రసాద్ గారు దయతో గమనించండి. దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని అనగా రాధని నీ భార్యనిగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈమెకే భర్తవై ఉందువా? ఎవరికి? రాధా దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని అనగా రవీంద్ర ప్రసాద్ ని నీ భర్తనుగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు రవీంద్ర ప్రసాద్కే భార్యవై ఉందువా? ఎవరికి? మైక్ దగ్గర పెట్టు. అది ఇప్పుడు చెప్పు. కొద్ది వినబడినట్టుంది. రాధ యొక్క తల్లిదండ్రులు, వారి పెద్ద నాన్నగారు, పెద్దమ్మ గారు, అలాగే రవీంద్ర ప్రసాద్ గారి యొక్క తల్లిదండ్రులు, బిజుబాబు గారు, రమ్మ గారు, మరి ప్రసాద్కి ఇచ్చి ప్రసాద్ తెచ్చుకున్నటువంటి యొక్క రాధను మీ కోడలుగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే సార్. ఓకే అమ్మా, అత్త కోడల మధ్య ఇప్పుడు పోరాట మంచిది. మరి ఇరు పక్షాల కుటుంబాలు కూడా మరి సమ్మతి ప్రకారంగా రవీంద్ర ప్రసాదను నేను, రవీంద్ర ప్రసాద్ నేను, రాధాను నిన్ను, రాధా నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని ఎదుట దైవ సేవకుల ఎదుట సభాముఖముగా ప్రమాణము చేయుచున్నాను. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు తెలుసమ్మా? ప్రమాణం చేస్తారు. ఎవరు? రాధాను నేను, రవీంద్ర ప్రసాదను నేను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ
నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఇలాగూ జరిగింతునని దేవుని ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరికి కనీసం మరి ఇక్కడ లేనట్టుగా స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను ఆది భాగస్తురాలిగా చేసుకొనిచున్నాను. ఈ చేతి ఉంగరమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. మరి దీనికి ఏం చెప్పాలంటారు? ఓకే, 1 2 3